రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా ఇంత హైప్ క్రియేట్ కాలేదు. కానీ ముచ్చటగా మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఏపీలో పొలిటికల్ హీట్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఒక్కో సెగ్మెంట్ లో ఒక్కో విధంగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏపీలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంపై విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సెగ్మెంట్ నుంచి కంటెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతూ ఉండటంతో వైసీపీ కూడా ఈ నియోజకవర్గంపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత ఎలక్షన్స్ లో 2 చోట్ల పోటీ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో ఇటు సైనిక్స్ అటు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మనల్ని ఎవడ్రా ఆపేది అని ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన ఫ్యాన్స్ అనుకున్న ఫ్యాన్ గాలి ముందు నిలవలేకపోయారు. కట్ చేస్తే మరోసారి ఎన్నికల ముందు నిలబడింది జనసేన పార్టీ. గతంలో లాగా మిడిమిడి జ్ఞానంతో కాకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ పక్కాగా చూసుకుని బరిలోకి దిగేలా స్కెచ్లు వేస్తున్నారు. ఈసారి కూడా పవన్ భీమవరం నుంచే పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను పవన్ మైండ్లో ఉంచుకున్నారని, భీమవరంలో ఈసారి జనసేన జెండా ఎగరడం ఖాయమని ఫ్యాన్స్ కూడా లెక్కలేసుకున్నారు. కులాల కుమ్ములాటలకు తమ పార్టీ దూరమని పవన్ ఎంత చెప్పినా లాస్ట్ టైం పవన్ భీమవరంలో పోటీ చేయడం వెనుక సామాజిక సమీకరణాల లెక్కలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లను పోలరైజ్ చేసి విజయం సాధించాలనే వ్యూహంలో భాగంగా పవన్ గత ఎన్నికల్లో భీమవరం బరిలో నిలిచారు. కట్ చేస్తే క్యాస్ట్ ఈక్వేషన్ రియాక్షన్ అయింది. పవన్ కు ఓటమి షేక్ హ్యాండ్ ఇచ్చింది. దీంతో ఈసారి భీమవరం నుంచి కాకుండా పవన్ పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తే ఎలా ఉంటుంది, సామాజిక వర్గంలో తన బలమెంత, నియోజకవర్గంలోని ఇతర పార్టీల్లోని బలమైన నేతలు ఎవరు, వారికి ప్రజల్లో ఏ స్థాయిలో ఆదరణ ఉందన్న కోణాల్లో పవన్ ఇప్పటికే 2 సార్లు సర్వేలు చేయించుకున్నారని సమాచారం. కాపు సామాజిక వర్గం కోణంలో ఈ నియోజకవర్గం తనకు కలిసి వస్తుందన్న అంచనాకు పవన్ కళ్యాణ్ వచ్చారట. పిఠాపురంలో 2.5 లక్షల ఓట్లలో కాపుల ఓట్లు దాదాపు 90,000 వరకు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాపులతో పాటు టీడీపీ, జనసేనకు మద్దతిచ్చేవారంతా పవన్ కు ఓటు వేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని జనసేన నేతలు భావిస్తున్నారట. గోదావరి జిల్లాలో దశాబ్దాలుగా కాపులు వర్సెస్ బీసీలు, ఎస్సీలు అన్న రీతిలో వర్గపోరు నడుస్తుంటుంది. ఈ క్రమంలోనే ఎస్సీ, బీసీల ఓట్లలో మెజార్టీ ఓట్లు అంటే సుమారు 1,00,000 ఓట్లు వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో వారికి వ్యతిరేకంగా కాపులంతా ఖచ్చితంగా తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తారని జనసేన నేతలు, కాపు నేతలు భావిస్తున్నారు. ఇలా పవన్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ అలర్ట్ అయింది. పవన్ ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలనే పట్టుదలతో సీఎం జగన్ ఉన్నారట. పవన్ కు దీటుగా ఎవరిని బరిలోకి దించితే బాగుంటుందన్న అంశంపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వంగా గీత పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. తాజాగా వంగా గీతకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను కలిశారు. హరిరామజోగయ్య కుమారుడు వైసీపీలో చేరటంతో ఆయనకు సీటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం యోచిస్తోంది. ముద్రగడను పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఇవాళ రేపో ముద్రగడ పార్టీలో చేరే అంశంపైన స్పష్టత వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇటు ఐపాక్ టీంతో కూడా పిఠాపురంలో సీఎం జగన్ సర్వేలు చేయిస్తున్నారట. గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్ పై పోటీ చేస్తే తట్టుకొని నిలబడతారా లేదా అన్న సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న నేతలు, మాజీ ఎమ్మెల్యేలతోనూ వైసీపీ ముఖ్య నేతలు టచ్లోకి వెళ్లారని సమాచారం. వంగా గీత గతంలో ప్రజారాజ్యం తరపున 2009లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికీ వంగా గీతకు కాపు సామాజిక వర్గంతో పాటు స్థానికంగా మంచి పట్టు ఉంది. వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తే గీతకు గెలుపు అనుకూల వాతావరణం ఉంటుందనే లెక్కలతో అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు. ఇప్పుడు పవన్ పోటీ వార్తలతో వైసీపీ అధిష్టానం మరోసారి కసరత్తు మొదలుపెట్టింది. ముద్రగడ తాజాగా పవన్ కు రాసిన లేఖ ద్వారా ఇక జనసేనలోకి వెళ్లే అవకాశం లేదనే సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ముఖ్య నేతలు ముద్రగడతో మంత్రాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముద్రగడ నేరుగా పోటీ చేస్తే పిఠాపురం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. ఈ సమీకరణాలపైనే తాజాగా వంగా గీతతో చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో అటు లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అభ్యర్థిని మార్చిన సీఎం జగన్ పవన్ పోటీ చేసే స్థానంలోనూ బలమైన అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారట. దీంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.